ఇది ఒక డౌట్, అందరికీ ఉండే డౌట్ ఏంటి అంటే, ముఖ్యంగా ఇది సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టడానికి, నివారించడానికి మనం తీసుకుంటున్న ఒక వ్యాక్సిన్ కాబట్టి జెంట్స్కి అవసరం లేదు అనేది ఒక అపోహ ఉంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? నిజమే అంటారా? జెంట్స్ కూడా తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఇది మంచి ప్రశ్నమా. బాయ్స్ కూడా కంపల్సరీగా ఇప్పుడు మాత్రం అవేర్నెస్ పెరిగి ఇప్పుడు బాయ్స్ కూడా తీసుకోవాలి అని వచ్చింది. ఎందుకంటే వైరస్ ట్రాన్స్మిషన్ అమ్మాయిల నుంచి అబ్బాయిలకి, అబ్బాయిల నుంచి అమ్మాయిలకి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇవి హై రిస్క్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెయిన్స్ పినైల్ క్యాన్సర్, ఏనోజెనైటల్ ఏనల్ క్యాన్సర్స్ అండ్ ఏనోరెక్టల్ క్యాన్సర్స్, తర్వాత ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ మేల్స్లో, ఫీమేల్స్లోనేమో నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్. సో ఇవన్నిటినీ కవర్ చేస్తుంది కాబట్టి ఈ నానోవాలెంట్ వ్యాక్సిన్ని బాయ్స్ కూడా ఇవ్వడం కంపల్సరీ. అంటే బాయ్స్ కూడా ఇస్తే ఏమవుతుందంటే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ రావడం వలన ఈ వైరస్ని దాదాపుగా ప్రివెంట్ చేయడం వలన ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ అండ్ ఏనోరెక్టల్ క్యాన్సర్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. అలాగే ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్కి మన కంట్రీకి మనం కంపేర్ చేసి చూస్తే వెస్ట్ కంట్రీస్లో ఈ అవేర్నెస్ బాగా ఉండడం కానీ, హైజీన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ, దాని గురించి మనం కంపేర్ చేసి చూస్తే వాళ్ళ ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంది, సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. మన కంట్రీలో సర్వైకల్ క్యాన్సర్ అంటే దాదాపుగా లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ నెంబర్ 1గా ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సర్ కొంచెం తగ్గింది ఎందుకంటే అవేర్నెస్ పెరిగి కానీ, పర్సనల్ హైజీన్ పెరిగి కానీ. అందుకనే మెన్స్ట్రల్ హైజీన్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి చాలా మటుకు స్కూల్స్లో, కాలేజెస్లో గైనకాలజిస్ట్ని తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది అన్నమాట, వీళ్ళకి అవేర్నెస్ పెంచడానికి గురించి. ఎందుకంటే పర్సనల్ హైజీన్ లేకపోయినా, ఇమ్యూనిటీ సరిగా లేకపోయినా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట సర్వైకల్ క్యాన్సర్కి. ఆర్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఇప్పుడు ఈ మధ్య డ్రగ్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. అండ్ డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటితోటి ఇమ్యూనిటీ చాలా లో అయిపోతుంది. లో అవడం వలన వైరసెస్ ఇన్ఫెక్షన్ మరి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అండ్ ఆల్సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, డ్రగ్ అండర్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అసలు వాళ్ళు ఎలాంటి అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో అలాంటివి, దానివల్ల ఏమవుతుందంటే ఓరోఫారెంజియల్ క్యాన్సర్స్ ఎక్కువయ్యాయి, ఏనోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువయ్యాయి. సో అది అలా అన్నమాట. దట్స్ ద రీజన్ అబ్బాయిలకు కూడా కంపల్సరీగా ఇస్తే ఏమవుతుందంటే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి చాలా మటుకు దాని ప్రివలెన్స్ తక్కువ అయిపోతుంది. ఇప్పుడైతే హెచ్పివి వైరస్ అనేది బాగా వైడ్లీ ప్రివలెంట్, చాలామంది క్యారియర్స్. అదంటి నేసల్ మ్యూకోసాలో కూడా, మౌత్ ఓరల్ మ్యూకోసాలో చాలా మటుకు వైడ్లీ ప్రివలెంట్ అన్నమాట. మ్యామ్, వ్యాక్సిన్ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. చాలామందికి అవేర్నెస్ కలగాలి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలి. అయితే చాలామందికి ఇంకో డౌట్ ఏముంటుందంటే, ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఇది సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టడానికి తీసుకునే ఒక వ్యాక్సిన్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇన్ కేస్ ఒకవేళ ఉంటే ఇంకా వేరే దానికి ఏమైనా దారితీసే అవకాశం ఉంటుందేమోనన్న ఒక భయం ఉంటుంది. పిల్లలకి వేయించాలన్నా అదే భయం ఉంటుంది, వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని. సో ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేవమ్మా. ప్రతి వ్యాక్సిన్కి ఉన్నట్టు కొంచెం రెడ్నెస్, కొంచెము ఇన్ఫ్లమేషన్ కొద్దిగా రావచ్చు, కొద్దిగా ఫీవర్ రావచ్చు. అండ్ వేసుకోగానే కొంతమందిలో, అంటే మేము చాలా మందిని వేసి చూసాం కదా, చిన్నపిల్లల్లో కూడా కొంతమందిలో కొంచెం గిడ్డినెస్ అనిపించవచ్చు. అందుకనే వేసుకున్న తర్వాత ఒక 45 minutes హాస్పిటల్లోనే ఉండి కొంచెం సెటిల్ అయ్యి అంతా బాగుంటే వెళ్ళండి అని చెప్తాం అనమాట. అంతే, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. అందరూ సేఫ్గా తీసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు, రైట్ ఫ్రమ్ 9 years. అసలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి అయితే మనము ఏదో
ఒక గిఫ్ట్ సెల్ ఫోనో ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చే కంటే ఈ వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్ళకి లైఫ్ టైం ఇమ్యూనిటీ ఉంటుంది. అబ్బా! చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మేడం యాక్చువల్‌గా. ఇంకొకటి విషయం చెప్పండి. ఈ వ్యాక్సినేషన్ తీసుకునే టైంలో కానీ మీరన్నారు 3 డోసెస్ 3 టైమ్స్ తీసుకోవాలి అని. ఫుడ్ ఏదన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? పర్టిక్యులర్ ఫుడ్ అస్సలు లేదమ్మా. తీసుకోవాలని అలా ఏం ఉండదా? ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా తినొచ్చు. తిన్నాక తీసుకోవచ్చు, తినకముందు తీసుకోవచ్చు. ఫుడ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ ఓకే. టు వ్యాక్సినేషన్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి కంప్లీట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మేడం. మీరు స్టూడియోకి వచ్చి నిజంగా చాలా వాల్యుబుల్ టైంని ఇచ్చారు. మీ అందరికీ కూడా వ్యాక్సిన్ గురించి అవగాహన కలిగిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మేడంని మీట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని షేర్ చేయడం వల్ల చాలా మందిలో అవేర్నెస్ వస్తుంది. మీరు అందరికీ కలిగిస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.